హాయ్ అందరికీ తెలుసు కదా, నేను మీ విలేజ్ బాయ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. మళ్ళీ వచ్చాడు ఏంటి అని ఆలోచిస్తున్నారా? మనకి లాంగ్ వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. ఖచ్చితంగా లాంగ్ వీడియోలు పెడతాం. ఇంకా డైలీ అంటే డే బై డే పెడతాం కాబట్టి మీరు లాంగ్ వీడియో ఖచ్చితంగా చూడండి. మనకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఏమైనా మార్చాలంటే ఖచ్చితంగా మారుస్తాం. మనం మన వీడియోస్లో ఏమన్నా కొద్దిగా చేంజ్ చేయాలని అలా థింకింగ్లో ఉన్నా, మీరేమన్నా కామెంట్ చేస్తే ఖచ్చితంగా దాని గురించి మారుస్తాం, వీడియోలు చేస్తాం, మీకు మంచి బెస్ట్ కామెడీని ఇస్తాం. మీ అందరు హృదయాలను నేను గెలుచుకుంటా. దానికోసం నేను ఏమైనా చేస్తా, ఎంతవరకైనా వస్తా. గాయ్స్, మెయిన్ మన ఇంటెన్షన్ ఏమంటే 10 మంది మనం తొక్కాలని మనం ట్రై చేసినప్పుడు మనము నలిగిపోకూడదు. పేపర్లు నలిపి పక్కన వేసినా కూడా దాన్ని తీసి దాన్ని ఐరన్ చేస్తాం చూడ, ఆ స్టేజ్లో మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఒక్కోసారి మనం అనుకుని ఖచ్చితంగా జరగవు. 100% మనకు ప్రాబ్లం వచ్చింది అని తెలిసినప్పుడే, ఒక ప్రాబ్లం కాదు, అదే ప్రాబ్లం మీద 10 ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి ఒకటేసారి. మనం ఆ స్టేజ్లో నిలుచుకుంటేనే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆ టైంలో ఇన్ని వచ్చినా ఏంద్రా అబ్బా నా టైం ఏంద్రా ఇట్లుంది అనుకుంటే ఖచ్చితంగా కింద పడిపోతాం. మనల్ని ఎవడు లేపడు, లేపేదానికి కూడా ఎవడు ఉండడు కూడా. అది నువ్వు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఒక చిన్న చెప్తా చూడ, మీకు ఒక్కదే చెప్తాం. ఒక ఆవుకి ఒక పుండు ఏంటిది, పుండు ఏంటింది, వాళ్ళ ఇంట్లో ఆవును చూసుకునే వాళ్ళు వచ్చి దానికి ఆయిల్మెంట్ రాస్తూ ఉంటారు, మానిపోల్లా అని. కానీ ఒక కాకి అంటే వాళ్ళు ఇట్లా చేనులో పడి ఆవులు వదులుతారు కదా, ఇట్లా ఆవులు వదిలినప్పుడు ఆ కాకి వచ్చి ఆ పుండు ముందునే కొడతానే ఉంటుంది. దానికి చేతులు ఉండవు కదా దాన్ని తరిమేదానికి. అట్లా అప్పుడు ఏం చేస్తుంది, సరేలే ఇట్లా అంటూ మళ్ళీ వాడు ఓనర్ ఇంటికి వచ్చినాక ఆవుకి ఏంది పొద్దున్నే మానిపోయింది, ఇప్పుడేమి ఎట్లయింది అనుకుంటాడు. చూస్తే కాకి పొడిచేది ఆయనకు తెలియదు కదా, ఇది కంపల్లో పడి గీక్కుంటుంది అనుకుంటాడు. అలాగే చేస్తూనే ఉంటుంది ఆ కాకి రోజు. ఆయన ఏమనుకుంటాడు, కంపల్లో గీక్కుంటుందేమోలే అనుకుంటాడు. మళ్ళీ ఒకరోజు ఏం చేస్తుందంటే, ఆ కాకి కుడుతున్న టైంలో తోకతో పట్టుని కొడుతుంది. దాన్ని కరెక్ట్ స్పాట్లో పెట్టి టక్కుని తీస్తుంది. అట్లా మనం కొద్దిగా ఓపికతో ఉండాల. ఏమొచ్చినా ఒకటేసారి ఖచ్చితంగా నీకు ఒక ప్రాబ్లం వచ్చిందా, అది అట్ ఎ టైం నీకు 5-6 ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి నెత్తిన. ఖచ్చితంగా పడతాయి, నువ్వు ఊహించిన అవసరమే లేదు. మనం అనుకున్నవన్నీ జరిగేట్లకంటే మన మనుషులు ఎందుకు అవుతాము చెప్పు? ఆయన ఏం రాసింటే అవే జరుగుతాయి. మనం దానికి సిద్ధంగా ఉండాలి. ఆ టైంలో మనం అన్నిటికీ గట్టిగా బలపడి ఉంటే దాన్ని సాధిస్తాం. అంతేగాని ఆ ప్రాబ్లం వచ్చింది, అయ్యా నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరికి వచ్చేది తెలిసిన, నాకు ఎన్ని ఒకటేసారి 100 వచ్చినా పడిపోతాయి ఒకసారి నెత్తిన. ఆ టైంలో ఏం చేయాలో దిక్కి తెలియదు. ఒకసారి ఏం చేయలేము. అప్పుడు ఏం చేయాలి తెలిసిన, అంతా మన మంచికే అనుకొని పోతూ ఉండాలి. అంతేగాని ఏమో జరిగిపోతుంది, ఏమో అయిపోతుంది, ఏమేమో చేసుకుందాం, ఏమైనా అయిపోదాం అనుకోవడం తప్పు, పొరపాటు, చాలా పెద్ద తప్పు. అలా చేయకూడదు. ఏదొచ్చినా ఏం జరిగినా నువ్వు అనుకునేదే చెయ్యి, నువ్వు అనుకునేది సాధిస్తావు. ఓపిక ఉండాల. మనం చేస్తూ పోతూ ఉంటే దేవుడు ఏదో ఒక్క రోజున కన్ను తీస్తాడు, నీకు మంచి జరుగుతుంది. బట్ నువ్వు చేయకపోతే ఆయన ఏం చేయలేడు. అంటే 100%లో 50% నీ హార్డ్ వర్క్ ఉండాల. 50% కాదు, 95% నీ హార్డ్ వర్క్ ఉంటే 5% లక్ అనేది ఉంటుంది. అది గాడ్ ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. అంతేగాని 5% నీ వర్క్ ఉండి 95% దేవుడు ఇస్తాడు అనుకోవడం పొరపాటు. అది మంచిదో నీకు అనిపించింది ఇది చేయాలని చెయ్యి. వాళ్ళు ఏమనుకుంటారు మనకేమి, వాళ్ళు అనుకునేది కాకుండా మన గురించి తప్పుగా కూడా చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. ఎవరెవరో ఉంటారు, మనల్ని నచ్చిన వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఇవిడ చూస్తూ ఉంటారు. వాళ్ళకే అట్లాంటివన్నీ సరేలేరా, చెప్పండి రా, 100 చెప్పండి రా అయ్యా, మీరు నేను ఆపను. మా ఇంట్లో చెప్తే ఆపండి రా అయ్యా నేను. అలాంటిది నువ్వు వచ్చి చెప్తే ఎందుకు ఆపుతారా భయ్? నువ్వు మా నాయనకి నేను చెప్పుకో, మా అమ్మకి చెప్పుకోరా, మనం ఆపం. ఎందుకంటే మన మైండ్ సెట్ అట్లా బిల్డ్ అయిపోయింది. మరి ఎవరు లాస్ట్ మా డాడీ మా అమ్మ వీడియోస్ ఆపరా అన్నవాడు ఆపను నేను. ఎందుకంటే నాకు నచ్చింది, దాంట్లో సక్సెస్ కావాలని ఫిక్స్ అయినా కాబట్టి ఖచ్చితంగా ఏదో రోజు వస్తా, వినపడతా, వద్దనుకున్నా కనపడతా. డైలాగ్ ఉంది కదా, ఏదో ఒక రోజు వద్దనుకున్నా వినపడతా, చెవులు మూసుకున్నా వినపడతా, కళ్ళు మూసుకున్నా కనపడతా. ఆ రోజు కోసం ప్రతిరోజు పోరాడుతూనే ఉంటా. నిలపం మేము. వీడు ఎంత కొట్టిన చావు పామురు అంటారు, ఆ డైలాగ్ మనకు వర్తిస్తుంది. ఎన్ని ఎదురైనా పోతూనే ఉంటాం. లాస్ట్ ఎవరు మనల్ని సపోర్ట్ చేయకపోయినా పర్లేదయ్యా, మీరున్నారు ఆడియన్స్, మీరు చూసి సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ప్రతి ఒక్కరికి సమాధానం నేనే చెప్పేస్తా. మీరు ఉంటేనే నేను ఉంటా, మీరు లేకుండా నేను లేను. మీ సపోర్ట్ ఇంకా బలంగా కావాలి.
మీరు ఒక్కో చేసే సపోర్ట్ ఎట్లా ఉంటుంది అంటే, నేను ఒక్కో ఇటుకు పేరుస్తారు. నాని గారు చెప్పారు, గుర్తుందా డైలాగ్? వాడికి నేను పేర్చే చిన్న ఇటుకే కనబడుతుంది, కానీ దగ్గరికి వచ్చి చూస్తే ఒక పెద్ద గోడ కనబడుతుందంటారా, ఆ డైలాగ్ చెప్పే రోజు వస్తుంది. చెప్పుతాను, ఖచ్చితంగా చెప్తాను. దానికి మీరు ఏం చేయాలంటే చిన్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇన్స్టాలో చూస్తే ఫాలో చేయండి, యూట్యూబ్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసి మనకు కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ ఒక్కొక్క ఇటుక అనమాట. ఆ ఇటుకు బలంగా పేర్చాలి. మీరు నా వీడియో పూర్తిగా చూడండి, ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తే ఈ వీడియోలో లేకపోవచ్చు, కానీ ఇంకో వీడియోలో పెడతా. ఇంకో వీడియో మిస్ కావచ్చు, ఇంకో వీడియోలో ఖచ్చితంగా మీకు బెస్ట్ కంటెంట్ ఇచ్చే పూచి నాది. మీరు ఉంటేనే నేను ఉంటా. కానీ నేను ఎంత ఎత్తుకెదినా, నేను ఎంత ఒక పెద్ద ఉన్న స్థాయిలోకి పోయినా వచ్చిండే స్టేజ్ మటుకు ఎప్పుడు మర్చిపోను. ఆ రోజులు, ఆ అవమానాలు, చెప్పలేములే, కొన్ని భయంకరంగా ఉంటాయి మన అవమానాలు. మగాను ఉంచిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్నీ పట్టించుకోము, అంతే పోతా ఉంటాం. స్టార్ట్ చేసినామా ఆపే ప్రసక్తే లేదు. అది అవుతుందో పోతుందో దేవునికి ఎరుగు. మీరు ఉంటే నేను ఉంటా. మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతోనే నేను ఇప్పుడు బ్రతుకుతూనే ఉంటా, వీడియోస్ చేస్తూనే ఉంటా, డైలీ పెడుతూనే ఉంటా. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ నా లైఫ్నే మారుస్తుంది అంటే ఖచ్చితంగా చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్న మీ విలేజ్ బాయ్.